భారతదేశంలోని అనేక ప్రాంతాలు అద్భుతమైన శిల్పకళా వైభవంతో అలరారుతున్నాయి. అపారమైన చారిత్రక సంపదతో తులతూగుతున్నాయి. ఆ ప్రాంతాలలో చరిత్ర, ఆధ్యాత్మికత పెనవేసుకుపోయి ప్రవహిస్తున్నాయి. ప్రకృతిని అంతా కలుపుకొని ప్రకాశిస్తున్నాయి. అలాంటి ప్రాచీన నిర్మాణాలన్నీ ఒక ఎత్తైతే మధ్యప్రదేశ్లోని ఖజురహో ఒక ఎత్తు అని చెప్పాలి. ఖజురహో మన దేశానికి మాత్రమే లభించిన ఒక కళాత్మకమైన కానుక. ఇక్కడి ఆలయాల సముదాయంలో తన ప్రత్యేకతను చాటుతున్న శ్రీ వామన దేవాలయం ఈ వారం దివ్యక్షేత్రం. ఖజురహోను కేవలం ఆలయాల సముదాయంగా చూడలేము, చారిత్రక నిర్మాణ సమూహంగా మాత్రమే చెప్పలేము. ఈ రెండు కూడా అపూర్వమైన శిల్పకళతో కలిసి ఇక్కడ ఒక కొత్త లోకాన్ని సృష్టించినట్టుగా కనిపిస్తుంది. మరో ప్రపంచాన్ని స్థాపించినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఆలయం దిశగా వేసే ప్రతి అడుగు వందల ఏళ్లనాటి చరిత్రకు చేరువ చేస్తుంది. ఏ శిల్పాన్ని తడిమినా అది కబుర్లు చెబుతూ ఆ కాలానికి తీసుకుని వెళుతుంది. మనసు పాత్రను అనుభూతులతో నింపి పంపుతుంది. తొలకరి చినుకులు నేలను తాకగానే చకచకా మొలకలు తలెత్తినట్టు ఇక్కడి ఆలయాల శిఖరాలు కనిపిస్తాయి. ఏదో సమావేశం నిమిత్తమై దేవతలంతా దిగివస్తే నిలిపి ఉంచిన పుష్పక విమానాల మాదిరిగా ఈ ఆలయాలు దర్శనమిస్తాయి. ఆహ్లాదకరమైన ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా శిల్పాలన్నీ సేదతీరుతున్నట్టుగా కనిపిస్తాయి. ఇటు చరిత్ర, అటు ఆధ్యాత్మికత, ఆ మధ్యలోని శిల్పకళ, ఈ మూడింటితో ముడిపడిన రాసుల అంకిత భావం, ఇలా ఇన్ని వైపుల నుంచి అనుభూతులు దాడి చేస్తాయి. ఖజురహోలో ఖజూర్ అంటే ఖర్జూరం అనే అర్థం. పూర్వం ఇక్కడి ఆలయాలన్నీ ఖర్జూర చెట్ల పొదల్లో నుంచి బయటపడ్డం వల్ల ఖజురహో అనే పేరు వచ్చిందని చెబుతారు. అలాంటి ఖజురహోలోని ఆలయ సముదాయంలో వైష్ణవ సంబంధమైన, శైవ సంబంధమైన, శక్తి సంబంధమైన ఆలయాలు ఎన్నో అలరారుతున్నాయి. ఆ వరుసలో తన ప్రత్యేకతను చాటుతూ నిలచినదిగా వామన దేవాలయం కనిపిస్తుంది. ఖజురహో దేవాలయాలు ఒక సముదాయంగా ఉండటం, నిర్మాణపరంగా కూడా ఒకే తీరుగా ఉండటాన్ని బట్టి ఒకే రాజవంశానికి సంబంధించిన రాజులు
ఈ ఆలయాలను నిర్మించారనే విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ ప్రాంతమంతా కూడా చందేలా రాజులతో ముడిపడినదిగా కనిపిస్తుంది. 9 నుంచి 14 శతాబ్దం వరకు చందేలా రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వారి పాలనా కాలంలో ఇక్కడ 85 ఆలయాలను నిర్మించగా ప్రస్తుతం 25 దేవాలయాలు మాత్రమే తమ వైభవాన్ని చాటుతున్నాయి. ఆ 25 దేవాలయాల్లో ఒకటిగా వామన సన్నిధానం విరాజిల్లుతోంది. చందేలా రాజులు ఈ నేలను ఎంతో పవిత్రమైనదిగా భావించారు. అందువల్ల ఆలయాల నిర్మాణానికి వారు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. నర్మదా, చంబల్ నదుల పరివాహక ప్రదేశంలోని ఈ ఆలయాల సముదాయంలో ఒకప్పుడు 60 తటాకాలు ఉండేవట. ఇప్పుడు కేవలం 3 సరస్సులు మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అవి ఖజురహో సాగర్, శివసాగర్, ప్రేమ్ సాగర్ అనే పేర్లతో పిలువబడుతున్నాయి. ఖజురహోలోని ఆలయాల సముదాయంలో ఒక బాలుడు పులితోనూ సింహంతోనూ పోరాడుతున్నట్టుగా ఒక శిల్పం కనిపిస్తూ ఉంటుంది. ఇదే వారి అధికార చిహ్నంగానూ అనిపిస్తూ ఉంటుంది. ఆ బాలవీరుడే చంద్రవంశ మూలపురుషుడైన చంద్రవర్మగా చరిత్ర చెబుతోంది. చందేలా వంశానికి చెందిన ఆ వీరుడే తమది చంద్రవంశమని ప్రకటించాడు. ఇక్కడి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఆయనేనని అంటారు. చాంద్ బర్డాయి అనే ప్రాచీన కవి తన రచనలో పేర్కొన్న విషయమే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది. హేమావతి అనే ఒక బ్రాహ్మణ యువతికి సూర్యచంద్రులలో ఒకరైన చంద్రుడికి జన్మించిన వీరుడే చంద్రవర్మ అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 16వ ఏటనే పులి, సింహం వంటి మృగాలతో పోరాడిన వీరుడిగా చంద్రవర్మ చరిత్రలో నిలిచిపోయాడు. అలాంటి ఆ వంశంలో ఆ తర్వాత కాలంలో ఎంతోమంది వీరులు ఉదయించారు. ఈ వంశానికి చెందిన హర్షదేవుడు ఇక్కడ మాతంగేశ్వర ఆలయాన్ని నిర్మించగా ఆయన కుమారుడైన యశోవర్మ లక్ష్మణ దేవాలయాన్ని నిర్మించాడు. ఆయన తనయుడైన దంగా ఇక్కడ విశ్వనాథ ఆలయాన్ని నిర్మించగా ఆయన వారసుడు గండ చిత్రగుప్త జగదాంబ ఆలయాలను నిర్మించడం జరిగింది. గండ కుమారుడు విద్యాధరుడు కందరియా మహదేవ ఆలయాన్ని నిర్మించగా ఆయన తనయుడు విజయపాలుడు వామన ఆలయాన్ని నిర్మించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ సముదాయంలోని బ్రహ్మదేవుడి ఆలయానికి సమీపంలోని వామన ఆలయం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి ప్రతి ఆలయం కూడా చక్రాలు బిగించవలసి ఉన్న రథాల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. అదే పద్ధతిలోనే వామన ఆలయం కూడా మన కనుల ముందు నిలుస్తుంది. అందంగా తీర్చిదిద్దిన పచ్చదనం ఒడిలో ఈ ఆలయం అలరారుతూ ఉంటుంది. విశాలంగా పరుచుకున్న ఎత్తైన వేదికపై ఈ ఆలయం నిర్మితమైంది. వేదికపైకి చేరుకోవడానికి మెట్లు ఉంటాయి. వేదికపై నుంచి ప్రధానమైన ఆలయ సన్నిధికి చేరుకోవడానికి కూడా మరికొన్ని మెట్లు ఉంటాయి. చూడ్డానికి ఈ ఆలయం మిగతా ఆలయాలతో పోలిస్తే కాస్త చిన్నదిగా కనిపించినప్పటికీ శిల్పకళకు ఏమాత్రం తీసిపోనిదిగా ఉంటుంది. చరిత్రతో శిల్పకళను కలగలిపి రాసిపోసినట్టుగా ఉంటుంది. ఆలయ ముఖద్వారానికి ఇరువైపులా, అదే మండపానికి వెనుక భాగంలో ఇరువైపులా శిల్పాల వరుసలు కనువిందు చేస్తాయి. ఈ మధ్య భాగంలోని బాల్కనీ గోడలపై మాత్రం సన్నని నగిషీలు, నాజూకైన ముద్రలు, చిహ్నాలు మాత్రమే కనిపిస్తాయి. ఇక
విమాన గోపురమంతటా అద్భుతమైన శిల్పకళనే ఆవిష్కృతమవుతూ ఉంటుంది. స్తంభాలపై చిన్న చిన్న మందిరాలను మలిచారా, మందిరాలనే స్తంభాలుగా నిలిపారా అనే ఒక సందేహం మనకి కలగకుండా ఉండదు. ఖజురహోలోని ఇతర ఆలయాల మాదిరిగానే ఈ ఆలయాన్ని కూడా లేత పసుపు రంగు, ఊదా రంగు రాయితో నిర్మించారు. అప్పట్లో ఈ రాయిని పన్నా నుంచి తెప్పించినట్టుగా చరిత్ర చెబుతోంది. క్వారీ నుంచి పెద్ద పెద్ద బండరాళ్లను తీసుకురావడం కష్టమని భావించి శిల్పాలను అక్కడే మలచడం జరిగిందని అంటారు. అక్కడెక్కడో మలచిన శిల్పాలు ఇక్కడ ఇష్టంగా ఇమిడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఆలయ పాదభాగం నుంచి శిఖర భాగం వరకు ఒక ప్రణాళికాబద్ధమైన అమరిక కనిపిస్తుంది. నక్షీలు, ముద్రలు, చిహ్నాలు, సూక్ష్మ శిల్పాలు, ఓ మాదిరి శిల్పాలు, మందిర సహితమైనవి, మందిర రహితమైనవి, ఆ మధ్యలో యాలిస్ ప్రతిమలు, ఇలా ఒక్కో వరుసలో ఒక్కో రకమైన శిల్పకళాకృతులను అమర్చుతూ వెళ్లారు. అప్సరసులు అలంకరణ చేసుకుంటున్నట్టు, అద్దాన్ని చూసుకుంటున్నట్టు, పాదంలో దిగిన ముళ్ళును తీసుకుంటున్నట్టుగా కనిపించే శిల్పాలు మరింత ఆకర్షణీయంగా అనిపిస్తాయి. పంచరథ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయాన్ని అంచెలంచెలుగా కొన్ని విభాగాలుగా విడగొడుతూ ఆ భాగాల్లో తాము అనుకున్న కళాకృతులను అమర్చుతూ వెళ్లారు. ఇది వామనమూర్తి ఆలయం కావడంతో విష్ణులీలా విశేషాలకు సంబంధించిన శిల్పాలు మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. విమాన గోపుర శిఖర భాగాన్ని మాత్రం సన్నని నగిషీలతోనే అలంకరించారు. ప్రధానమైన ఆలయానికి సంబంధించిన ముఖద్వారం చిన్నదిగా ఉన్నప్పటికీ లోపల భారీ స్తంభాలతో కూడిన మండపం విస్మయులను చేస్తుంది. ముఖమండపం లోపలి మూలాలలో కాస్త పెద్ద శిల్పాలే కనిపిస్తాయి. స్తంభాలపై సౌందర్యాత్మకమైన శిల్పాలనే మలిచారుగాని వాటిలో చాలా వరకు భిన్నమైపోయాయి. స్తంభాల తలభాగంలో ఈ మండపాన్ని మోస్తున్నట్టుగా యక్షుల శిల్పాలను మలిచారు. లోపలి పైకప్పు అంతా కూడా అందమైన నగిషీలతో ఆశ్చర్యచకితులను చేస్తుంది. 4 స్తంభాల మధ్యలోని పైభాగం అత్యంత ఆకర్షణీయంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మండపానికి ఇరువైపులా బాల్కనీలను ఏర్పాటు చేయడం వల్ల లోపల తగినంత వెలుతురు, గాలి ఉంటాయి. ఈ వెలుతురులోనే ఇక్కడి శిల్పాలు చేసే విన్యాసాలను మనం చూడొచ్చు. అవి చెప్పే ఆనాటి కబుర్లను వినొచ్చు.
గర్భాలయానికి ముందు రాతితో మరొక తోరణం ఏర్పాటు చేయడం మనకి కనిపిస్తుంది. ఈ తోరణమంతటా కూడా అనేక సూక్ష్మ శిల్పాలను ఆవిష్కరిస్తూ వెళ్లారు. తోరణానికి ఇరువైపులా గల స్తంభాలపై ద్వారపాలక మూర్తులను మలిచారు. అంతరాలయం మాదిరిగా ఇక్కడ కాస్త ప్రదేశాన్ని వదిలిపెట్టి మరికాస్త లోపలికి గర్భాలయాన్ని నిర్మించారు. గర్భాలయ ముఖద్వారానికి పైభాగంలోనూ ఇరువైపులా మనోహరమైన శిల్పరాశి మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. గర్భాలయంలో వామనమూర్తి విగ్రహం దర్శనమిస్తూ ఉంటుంది. ఎత్తైన వేదికపై ఈ మూర్తిని ఆవిష్కరించారు. తోరణ సహితంగా వివిధ రకాల సూక్ష్మ శిల్పాల మధ్యలో వామనమూర్తి విగ్రహాన్ని మలచారు. మరుగుజ్జు బ్రాహ్మణుడిగా మలచబడిన స్వామివారి రూపం విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. సాధారణంగా వామనమూర్తి కమండలం, గొడుగు ధరించి కనిపిస్తూ ఉంటాడు. కాని ఇక్కడి మూర్తిలో గొడుగు కనిపించదు. స్వామివారి చేతులు భిన్నమై ఉండటం మన మనసుకి కాస్త కష్టంగా అనిపిస్తుంది. శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాలలో 5వ అవతారంగా వామన అవతారం కనిపిస్తుంది. దశావతారాలకు సంబంధించిన చిత్రావళిలో వామనుడు కనిపిస్తాడు. దశావతారాలకు సంబంధించిన శిల్ప సమూహంలోనూ ఆ స్వామి కనిపిస్తాడు. కాని వామన స్వామికి ఒక ప్రత్యేకమైన ఆలయమంటూ ఉండటం చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి అరుదైన ఆలయాలలో అత్యంత ప్రాచీనమైనదిగా ఇక్కడి ఆలయం వెలుగొందుతోంది. వామనావతారం బలిచక్రవర్తితో ముడిపడి కనిపిస్తుంది. బలిచక్రవర్తి రాక్షసరాజు. విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడికి మనవడు. రాక్షసుల కులగురువైన శుక్రాచార్యుడి సూచనల మేరకు అతను తన పరిపాలనను కొనసాగిస్తూ ఉంటాడు. వరబల గర్వితుడై బలిచక్రవర్తి దేవతలపై యుద్ధానికి దిగుతాడు. దేవేంద్రుడు సైతం తన సింహాసనాన్ని విడిచిపెట్టి రహస్య ప్రదేశాల్లో తలదాచుకోవలసి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అతిథిమాత శ్రీమన్నారాయణుడిని స్మరిస్తుంది. దేవతలను రక్షించి దేవేంద్రుడికి తిరిగి సింహాసనాన్ని ఇప్పించమని కోరుతుంది. అతిథి ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చడానికి శ్రీమన్నారాయణుడు అంగీకరిస్తాడు. అయితే తన భక్తుడైన ప్రహ్లాదుడికి గతంలో ఇచ్చిన మాట కారణంగా అతని వారసుడైన బలిచక్రవర్తి విషయాన్ని సున్నితంగా పరిష్కరించాలని భావిస్తాడు. బలిచక్రవర్తికి అసుర లక్షణాలతో పాటు అడిగిన వారందరికీ లేదనకుండా దానం చేసే అలవాటు కూడా ఉంది. పైగా బ్రాహ్మణులను గౌరవించే స్వభావం ఉంది. అందువల్ల ఆ వైపు నుంచి ఈ సమస్యను పరిష్కరించాలని నారాయణుడు భావిస్తాడు. బలిచక్రవర్తి ఇప్పటి కేరళ ప్రాంతాన్ని పరిపాలించేవాడని అంటారు. ఆయన అశ్వమేధ యాగం చేస్తూ ఉండగా వామనుడు ఉపనయనం జరిగిన బ్రాహ్మణ బాలుడిగా వెళ్లి ఆయన ముందు నిలుస్తాడు. ఆ సమయంలో శుక్రాచార్యుడు కూడా అక్కడే ఉంటాడు. వామనుడిని చూసి బలిచక్రవర్తి సవినయంగా ఆహ్వానించి దానంగా ఏం కావాలో అడగమని అంటాడు. తనకి 3 అడుగుల నేల చాలు అని వామనుడు చెప్పడంతో అందుకు అంగీకరిస్తాడు. ఈ కోరిక సరైనదిగా అనిపించడం లేదని, అందులో మరో ఉద్దేశమేదో దాగి ఉందని శుక్రాచార్యుడు భావిస్తాడు. వచ్చింది సాధారణమైన వటువు కాదని, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని శుక్రాచార్యుడు గ్రహిస్తాడు. అదే విషయాన్ని బలిచక్రవర్తికి చెప్పి హెచ్చరిస్తాడు. అదే నిజమైతే అంతకు మించిన అదృష్టం ఏముంటుందంటూ వామనుడికి 3 అడుగుల నేలను ధారపోయడానికి బలిచక్రవర్తి సిద్ధపడతాడు. దాంతో శుక్రాచార్యుడు కీటకంగా మారిపోయి కమండలంలోని నీటిధారకు అడ్డుపడతాడు. అది గ్రహించిన వామనుడు ఆ నీటిధారకి ఏదో అడ్డుపడిందంటూ దర్భకొసతో పొడవడం వల్ల శుక్రాచార్యుడి కంటిచూపు పోతుంది. బలిచక్రవర్తి సంతోషంగా 3 అడుగుల నేలను ధారపోస్తాడు. దాంతో వామనుడు త్రివిక్రముడిగా బలిచక్రవర్తికి సాక్షాత్కరిస్తాడు. 1 అడుగుతో ఆకాశాన్ని, మరో అడుగుతో నేలను ఆక్రమించి 3వ అడుగును ఎక్కడ మోపాలని అడుగుతాడు. అందుకు సమాధానంగా బలిచక్రవర్తి తన శిరస్సును చూపుతాడు. బలిచక్రవర్తి దానగుణానికి మెచ్చిన వామనుడు పాతాళలోకాన్ని పాలించమని చెబుతూ బలిశిరస్సుపై పాదం మోపుతాడు. ఏడాదికి ఒకసారి భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకోవచ్చనే వరాన్ని ప్రసాదిస్తాడు. అలా బలిచక్రవర్తి భూమిపైకి వచ్చే సందర్భంలోనే కేరళలో ఓనం పండుగను జరుపుతూ ఉంటారు.
ఖజురహోలోని ఆలయాలలో ఒక్క మాతంగేశ్వర ఆలయంలో మాత్రమే పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడి చరిత్ర, శిల్పకళా వైభవాన్ని వీక్షించడానికి, తెలుసుకోవడానికి వచ్చే పర్యాటకుల సంఖ్యనే ఎక్కువ. అందువల్ల సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఇక్కడికి పర్యాటకులను అనుమతిస్తారు. ఖజురహోలోని ప్రతి ఆలయం అలనాటి రాజుల అంకిత భావానికి నిదర్శనమే, అసమానమైన వారి భక్తి శ్రద్ధలకు నిర్వచనమే. అలాగే ఇక్కడి వామన ఆలయం కూడా అలనాటి నిర్మాణ నైపుణ్యానికి నిజమైన కొలమానమే. చారిత్రక విషయాలను, ఆధ్యాత్మిక రహస్యాలను, శిల్పకళా విశేషాలను, పురాణ సంబంధమైన అంశాలను ఆవిష్కరించే మహాగ్రంథమే అని చెప్పుకోవాలి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి భోపాల్కి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. భోపాల్ నుంచి ఖజురహోకి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.